వినోద్, చంద్రయ్య ఇంకా కాంతమ్మ చెరువు గట్టున చనిపోయిన వాళ్ల శవాల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఊర్లోని ఒక వ్యక్తి వచ్చి వారితో ఇలా అంటాడు. ఏమండే, తప్పుగా అనుకోకండే. ఎంతసేపన అందరూ ఇలా ఏడుస్తుంటారు. ఎంత ఏడ్చినా పోయిన వాళ్ళు తిరిగి రారు కదా. ఏమండి చంద్రయ్య గారు, మీరు పెద్దవారు, మీరు కూడా ఇలా అయిపోతే ఇలా చెప్పండి. పదండి, జరగాల్సిన కార్యక్రమం ఏంటో చూడండి అని చెప్పగానే చంద్రయ్య లేచి ఊరివారి సహాయంతో అక్కడ్నుంచి వాళ్లందరినీ తీసుకెళ్లి వారికి దహన సంస్కారాలు జరిపించి కాంతాన్ని తీసుకుని వాళ్ల ఊరికి వెళ్లిపోతాడు. ఇక వినోద్ ఒంటరిగా వాళ్ల ఇంట్లో వాళ్ల ఫోటోల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడ్చి ఏడ్చి అక్కడే పడుకుండిపోతాడు. మరుసటి రోజు తెల్లవారాక వినోద్కి మెలకువ వస్తుంది. తను లేవగానే ఇలా పిలవటం మొదలు పెడతాడు. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావు? అక్కా, అక్కా, ఎక్కడున్నారు మీరంతా అని వాళ్ల ఇంట్లో వాళ్లని పిలుస్తూ ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. ఇంట్లో ఎంత వెతికినా ఎవ్వరూ తనకి కనిపించకపోవడంతో వీధిలోకి వచ్చి వెతకడం మొదలు పెడతాడు. అమ్మా, నాన్న, ఎక్కడున్నారు? అక్కా, అక్కా, ఎక్కడున్నారు మీరంతా? బాబాయ్, మా ఇంట్లో వాళ్ళేమైనా కనిపించారా మీకు? కనిపిస్తే చెప్పండి, ఉదయం నుంచి వాళ్ళను వెతుకుతున్నాను అంటూ వీధిలో వాళ్లందరినీ అడుగుతూ వెతుకుతూ ఉంటాడు. అందరూ అతన్ని వింతగా చూస్తూ ఉంటారు. అప్పుడు వినోద్ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. ఏంటి, వీళ్ళందరికీ పిచ్చిగానేమైనా పట్టిందా? ఎందుకు నన్ను అందరూ వింతగా చూస్తున్నారు? అయినా ఇంతసేపటి నుంచి నేను గొంతు చించుకుని అరుస్తున్నా, ఎవరూ పట్టించుకోరేంటి అని అనుకుని ఇంకా కాసేపు వెతికి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అలా ఇంట్లో ఉన్న వాళ్ల ఫోటోలు, వాటికి వేసిన పూలదండలు, అక్కడ పెట్టిన దీపం చూసి వినోద్కి జరిగిందంతా గుర్తుకొచ్చి మళ్లీ అక్కడే కూర్చొని ఏడవటం మొదలు పెడతాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఎవరతన్ని పట్టించుకునేవారు లేక ఇంట్లో ఒక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కాసేపటికి వినోద్కి ఆకలవ్వడం మొదలవుతుంది. అప్పుడు వినోద్ ఇలా అనుకుంటాడు. అబ్బా, ఇదేంటి కడుపులో అదోలా ఉంది? బహుశా ఆకలి అనుకుంటా. ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో కూడా తినడానికి ఏమీ లేవు. నాకా వంట చేయడం రాదు. హోటల్కి వెళ్ళి తినడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఇప్పుడు ఏం చేయాలి? బయటకు వెళ్ళి ఎవరినైనా అడిగి చూద్దాం. మన ఊరి వాళ్ళు కదా, తప్పకుండా సహాయం చేస్తారు అని అనుకొని వాళ్ల దగ్గరికి వెళ్లి అక్కడున్న ఒక ఆమెతో ఇలా అంటాడు. పిన్ని, చాలా ఆకలిగా ఉంది. 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. మీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే పెట్టిస్తారా? ఏంటి బాబు, తినడానికి పెట్టాలా? మీ ఇంట్లో వాళ్ళేమైనా ధాన్యం మూటలు మా ఇంట్లో పెట్టి వెళ్లారా ఏంటి? వెళ్ళు వెళ్ళు, పొద్దున్నే సోమరిపోతు మొహం వేసుకుని వచ్చావు అని ఆవిడ వినోద్ని కసురుకుంటుంది. వినోద్ బాధతో అక్కడ్నుంచి వేరే వాళ్ల ఇంటికి వెళ్లి అడుగుతాడు. అక్కడ వాళ్లు కూడా వినోద్ని కసురుకొని అక్కడ్నుంచి పంపించేస్తారు. అలా వినోద్ వీధి వీధి తిరుగుకుంటూ అందర్నీ ప్రాధేయపడుతూ ఉంటాడు. కాని ఎవ్వరూ వినోద్ని పట్టించుకోరు. అలా నిరాశగా వెళ్తూ వెళ్తూ అతను ఒక బడి దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ అతనికి 2 చిన్నపిల్లలు కనిపిస్తారు. వాళ్లు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎంతో స్నేహంగా ఉంటారు. వాళ్లని చూసిన వినోద్కు తన స్నేహితుడు శ్రీధర్ గుర్తుకు వస్తాడు. వెంటనే అతను తన స్నేహితుడు పనిచేస్తున్న రైస్ మిల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ అతనితో ఇలా అంటాడు. ఒరే శ్రీధర్, నాకు బాగా ఆకలిగా ఉందిరా. 2 రోజుల నుంచి ఏం తినలేదు. ఊరిలో ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా ఎవరూ సహాయం చేయట్లేదు. దయచేసి నువ్వైనా కాస్త దయ చూపించు. దయా నీపైన? ఏ పని చేతగాని దద్దమ్మవి నీపై ఎందుకు కలుగుతుందిరా దయా? అలా అనకు శ్రీధర్. నాకు నా అనే వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. నా చిన్ననాటి స్నేహితుడివి. నువ్వు కూడా అలా అంటే ఇలా? కాస్త అన్నం పెట్టించు. ఆ తర్వాత నువ్వు ఏ పని చెప్పినా చేస్తాను. ఏంటి, నువ్వు పని చేస్తావా? అయినా నీకు ఏ పని వస్తుందని? నీకు తెలిసిన పనొక్కటే, తినడం, ఊరి మీద బలాదూరు తిరగడం. అయినా నీకెవరిస్తారా పని? వెళ్ళు వెళ్ళు. నేను పని మానేసి నీతో ఇలా కబుర్లు పెడుతున్నానని మా యజమానికి తెలిస్తే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాడు. వెళ్ళు ఇక్కడి నుండి అని చెప్పి శ్రీధర్ కూడా వినోద్ని కోపగించుకుని అక్కడ్నుంచి పంపించేస్తాడు. అప్పుడు వినోద్ చేసేదేమీ లేక అక్కడ్నుంచి తన మామయ్య చంద్రయ్య ఇంటికి వెళ్తాడు. అక్కడ వినోద్ని చూసిన కాంతమ్మ ఇలా అంటుంది. ఆగు, ఎందుకొచ్చావు ఇక్కడికి? మేమింకా చచ్చామో బతికామో అని చూడడానికొచ్చావా? ఏంటత్తయ్య అలా అంటారు? నేనెందుకు అలా అనుకుంటాను? నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు. నీ మొహం చూడటం కూడా పాపం. ఇంట్లో వాళ్లందరినీ పొట్టన పెట్టుకున్నావు. ఇంకా మేము మిగిలిన్నామని మా దగ్గరకు వచ్చావా? ఎందుకత్తయ్యా చచ్చిన పామును ఇంకా చంపుతావు? ఆకలిని తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు. ఊర్లో ఎవరు నాకు సహాయం చేయట్లేదు.
మామయ్య మీరైనా చెప్పండి అత్తయ్యకి. ఒరేయ్, నువ్వు జీవితంలో ఒక్కరోజైనా ఎవరికైనా సహాయపడ్డావా? కనీసం మీ ఇంట్లో వాళ్ళకొక్క పూటైనా నీ కష్టంతో సంపాదించిన దానితో ఒక ముద్దైనా పెట్టావా? అలాంటప్పుడు ఎవరురా నీకు సహాయం చేసేది? నీ మొహం చూడడమే మహాపాపం. అయినా నా చెల్లెలు పోవడంతోనే మన సంబంధం తెగిపోయింది. ఈ జన్మలో నువ్వు మా ఇంటి గడప తొక్కకూడదు. వెళ్ళు ఇక్కడ్నుంచి అని చంద్రయ్య కాంతమ్మలు వినోద్ని వాళ్ల ఇంట్లోకి రానియకుండా అతన్ని బయటికి గెంటేసి ఇంటి తలుపులు వేసేస్తారు. ఇక చేసేదేమీ లేక అక్కడ్నుంచి వినోద్ చెరువు గట్టు దగ్గరికి వస్తాడు. అక్కడొక బండరాయిపై కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అతని లోపటి నుంచి ఒక ప్రతిరూపం బయటికి వచ్చి అతని ముందు నిలబడుతుంది. అది చూడ్డానికి అచ్చం వినోద్లానే ఉంటుంది. ప్రతిరూపం వినోద్ని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. దాన్ని చూసిన వినోద్ ఆశ్చర్యంతో ఇలా అంటాడు, ఎవరు నువ్వు? చూడ్డానికి అచ్చం నాలాగే ఉన్నావు. ఎందుకు ఇక్కడికి వచ్చావు? నాతో ఏం పని నీకు? నేను సమయాన్ని. నేను ఎప్పుడు నీతోనే ఉంటా, నీలోనే ఉంటా. కానీ నువ్వు నన్ను ఉపయోగించుకోవు. ఏంటి నువ్వు మాట్లాడేది? నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వెవరో నాకు తెలియదు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను అసలే నా వాళ్ళని పోగొట్టుకుని చాలా బాధలో ఉన్నాను. నీ బాధకి కారణం నువ్వే కదా. ఎందుకంటే నేను నీ దగ్గరున్నప్పుడు నన్ను నువ్వు ఉపయోగించుకోలేదు. ఇప్పుడు దానికి ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వొక్కడివే కాదు, ప్రతి ఒక్కరూ ఎవరైతే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోరో వాళ్ళందరూ చివరికి ఇలాగే బాధపడుతూ ఉంటారు. సరైన సమయానికి సరైన పని ఏదీ చేయక వ్యర్థ ప్రయాసంలో నన్ను నువ్వు కోల్పోయావు. దానికి ఇదే నీ శిక్ష. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇన్ని రోజులు మా ఇంట్లో వాళ్ళు నన్ను బాగుపడరా అని చెప్తున్నప్పుడల్లా నా దగ్గర సమయం ఉండేది. కానీ ఇప్పుడు నా దగ్గర సమయం లేదు. నా వాళ్ళు నాకు మిగలలేదు. ఇన్నాళ్ళు నేను చేసిన పాపాలకి నాకు ఇంకా ఎవరూ మిగలలేదు. నాకు తగిన శాస్తి జరిగింది. అయినా నేనిప్పుడు ఏం చేయగలను? అంతా అయిపోయింది. ఒకవేళ నువ్వు చేయగలిగితే ఏం చేసేవాడివి? ఒకవేళ మా వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వస్తే ఇకపై వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. ఏదైనా ఉద్యోగం వెతుకుని కష్టపడి పనిచేస్తాను. అదెంత కష్టమైనా పర్వాలేదు. తల్లిదండ్రుల పట్ల, నా అక్క పట్ల నాకున్న బాధ్యతను నేను నెరవేర్చుకుంటాను. చిన్న పెద్ద అందరినీ గౌరవిస్తూ నలుగురికి నాకున్న దాంట్లో సహాయపడతాను. అలా అయితే నేను నీకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తాను. కానీ ఇది నీకున్న చివరి అవకాశం. ఏంటి నువ్వు చెప్పేది? ఏంటి అవకాశం అని వినోద్ అంటుండగాని ఆ ప్రతిబింబం మాయమైపోతుంది. ఇంతలో వినోద్కి శివయ్య గొంతు వినిపిస్తుంది. ఒరే గాడిదా, పొద్దు పొడిచి ఇంతసేపు అయింది. ఇంకా ఎద్దులా పడుకొని ఉన్నావు. సిగ్గులు ఎదురా నీకు? ఇంట్లో ఆడపిల్ల కూడా పనికి వెళ్ళడానికి సిద్ధమైంది. నువ్వింకా దున్న పొదులా పడుకొనున్నావు. లేరాలే, లేచి పనికి వెళ్ళు. అప్పుడే నిద్రలేచిన వినోద్ ఆశ్చర్యంగా తన తండ్రిని చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే అక్కడికి రాధిక వచ్చి ఇలా అంటుంది, అబ్బబ్బా, పొద్దున్నే మొదలు పెట్టారా మీరిద్దరూ? ఏంటి నాన్న, రోజు తమ్ముణ్ణి తిట్టడం తప్ప వేరే పని లేదా నీకు? ఇదంతా చూస్తున్న వినోద్కి అప్పుడే అర్థమవుతుంది ఆ ప్రతిబింబం తనకు చెప్పినట్టు మళ్లీ తనకొక అవకాశం వచ్చిందని. ఇది మళ్లీ అదే రోజు. అది తెలుసుకున్న వినోద్ తన తండ్రి అక్కతో ఇలా అంటాడు, నాన్నా, నన్ను క్షమించండి నాన్నా. ఈ రోజు నుంచి మీరు చెప్పినట్టే వింటాను. అక్క, ఇకపై నుంచి నీ దగ్గర డబ్బులు అడగను. నేనే కష్టపడి సంపాదిస్తాను అని చెప్పి అక్కడ్నుండి స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఏం జరిగిందో వాళ్లకు అర్థం కాక శివయ్య, రాధికలు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటారు. ఏంటమ్మా, వీడికి దయ్యంగానేదైనా పట్టిందా? ఏంటో అంత వింత వింతగా మాట్లాడుతున్నాడు. ఏమో నాన్న, నాకు అర్థం కావట్లేదు. అప్పుడు వినోద్ తిరిగి వచ్చి తన స్నేహితుడి దగ్గర రైస్ మిల్లులో పనికి వెళ్తున్నానని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తన స్నేహితుడైన శ్రీధర్ని కలిసి అతనితో పాటు రైస్ మిల్లులో ఉద్యోగం చేసుకుంటూ తన తల్లిదండ్రులు చెప్పినట్టుగా వింటూ తన అక్కకు బావకు పెళ్లి చేయించి నలుగురికి సహాయపడుతూ మళ్లీ తనకు తిరిగి వచ్చిన మళ్లీ అదే రోజుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ సంతోషంగా జీవిస్తాడు.